కాలికెత్తే మెడకెడతారు, మెడకెడితే కాలికెడతారు. సంతానం వల్ల ఇంట్లో భార్య ఏంటే నీకు సంటి మీద ఏడు పిల్లలేదా? దయవేడి చెట్టు పోడబట్టింది పూత పెడుతుందో దయ పెడుతుందో అమ్మడి పిశాచి చిన్న పిల్లలకి అధ్వాన పడింది ఒకరా ఎవరు కావచ్చు ఎవరో చూసా తప్ప అండి ఆయన కాలిని పోతే గుడ్డి ఫార్మత్ అని పేరు పెడతారు, శరీరం పోతే తొండ ఫార్మత్ అని పేరు అటు కాకుండా ఇటు కాకుండా నడువ పట్టుకున్నాను ఎందుకు పని రాకుండా అది మళ్ళీ కుట్రాని మూడు శంకరయ్య నాకు పేరు జట్ట పేరు మళ్ళా మళ్ళీ బట్లే అద్దు అదే అన్నడా కైలాసనాథుడు ఆ కారణంలో పుట్టగడికి మెల్లగా నందిని దించిండు. నందిని దించి చూసేవారి కల్లా కారణంలో పుట్ట లోపల క్యావు 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 అనుకుంటే క్యావు రోతలేస్తున్నది. మరి వాళ్ళు ఎవరో కావచ్చును, మరి ఏ తల్లి అన్నదో ఎలాగేది. మరి నువ్వు అటువంటి ఒక పని పరిటాలకు పంగుదా అనుకోని ఒక పని నీ ఇష్టపూర్వకంగా విలుగు అత్తదో చూద్దామని మరి ఇల్లు ఎవరంటూ మరి మన రక్తం మన సంబంధం మన వారి బంధం అయితే మన బిడ్డ అయితే నా కొమ్ములకు రావాలి రాయే బిడ్డ అని అమ్మవారు పార్వతమ్మ పరిటాల కొంగు దాపుకున్నది. ఓ బిడ్డ 7 రోజుల లోపల నీ తల్లిని నిన్ను పిలుస్తా ఉన్నా, నా యొక్క రక్తము నా బిందువు నా వంశం ఉద్ధరించదాని వైరట్టు ఉంచే నేను కోరికతో కొంగు దాపుకుంటున్నానే బిడ్డ. నా రక్తం అయినట్టు ఉంటే నా కొంగు లోపల దుంపల వరకల్లా పుట్ట వలిగింది. పుట్ట లోపలికి అమ్మవారు ఆది శక్తి పరంచోతి పార్వతమ్మ ఒక్క పరిటాల కొంగు లోపల మళ్ళీ ఒక్క సన్న ఊరా ఓ దేవుడా ఆది శక్తి అమ్మవారు మళ్ళీ ఒక్క సన్నం ఎగిరచ్చి పార్వతమ్మ కొంగు లోపల పడ్డది. దొరికింది వచ్చిందండి. చూడు 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 ఇది 49 మాసాలు మోసి దీని గర్భంలోకి అంత ప్రేమ ఆ కోరి చూసినాక చేసుకున్న పోగండే మర్చిపోయింది. ఇక పౌరులు పట్టుకొని నాని నాని చక్కెరచోండ్రు నా లడ్డు కొట్టిర్రు నా నాని నా గచ్చర్రు నా ముల్లెర్రు నా మూటర్రు నీకేం కట్టగాలో వచ్చింది ఎంతమందిగా అన్నావు కొడుకులేదండి పీటీలేదండి మీరే నువ్వు పీటేవా తెల్లెంటికల శిక్షామా బిడ్డనట అద్దాల ఉద్యమనమా అవరట బిడ్డకు చెప్పండి తెల్లవాడు ఏం చేయను. ఇప్పుడు ఈ కాలం లోపల పుట్ట పుట్ట పోరాలు సుధ తెల్లెంటికలు వస్తాను నానేం తప్పు ఉన్నదే కలర్ పెట్టి మీ అవ్వలేదా మరి మీ అవ్వకు మంచిగా కలర్ పెట్టకపోయినా పాడు పూట మంచిగా బిడ్డకు ఎర్ర కలర్ పెట్టాలి ఏమండి ఇక మన బిడ్డ కళ్ళు నాడెక్కనే ఉన్నాయి చెవులు కూడా నాయే కళ్ళు గవ్వలు 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 ఉన్నాయి. ఏమంటే నాది ఒక్కడుచుకోలేదు ఆయన బిడ్డకు నీదేడుందయ్యా ఒక్కటి రాలేదు. ఇక గుణం నీ ఇంట్లో పడుతుంది సంతాన బలం దొరికింది సంబరం అయిందా? కన్నకున్నా కన్నంత సంబరమైంది. కన్న ప్రేమల కంటే సాధువుల ప్రేమ తండ్రి చూసుకుంటా మురిసి ముద్దులు పెడుతుంది, ఆనందపడుతుంది, కేశపడుతుంది, నేలీశపడుతుంది. కలిసొచ్చే కాలానికి
కలిసి వచ్చే బిడ్డ పుట్టినట్టుగా ఇలా నాకు బిడ్డ దొరికింది నా బిడ్డ నిన్ను చూడబోతే ఎంత అందంగా ఉన్నావు నా బిడ్డ పొద్దు కన్నా వడి వంక ఉన్నది కానీ నా బిడ్డ నీకు వడి వంక లేదా అని అగో బిడ్డను ఎత్తుకొని సంబరపడుతుంది సంతోషపడుతుంది పంచన్నగిరిలోకి వెళ్ళిపోదామా అని భార్య భర్తలు చూసినమా పుట్టిన అటువంటి ఆడపిల్లను క్రమగట్టుకున్నది పార్వతమ్మ భర్తతో పాటు నంది మీద ఎప్పుడైతే కూర్చున్నారో పార్వతి ఉండేది పంచన్నగిరిలోకి వచ్చింది సంబరపడుతుంది సంతోషమైన గడియ లోపల బంగారు తొట్టెలు కట్టిరు తొట్టెల్ల దూత్రం ఆయన యొక్క పొత్తులు వరుసుకొని పొత్తుల్లగా కళ్ళ బిడ్డను అందబెట్టుకొని ఆ గోలాని పాటలెక్క పడుతున్నారు లేకపోతే అవన్నీ బిడ్డకు పాట ఆడమంటావా పాడే దాశాల్లో మా పాటలే దొడ్డుంది అంతే అంటావా ఆడవంటి వాడు లేకపోతే లేదా మొత్తం ఆడిన పాటలు ఆయన నేను ఇద్దరం మస్తు ఆయన ఆయన నేను ఇద్దరం పాడినాం అబ్బో ఆయనకు అప్పు లేదు కుప్పని చూసుకుంటా ఉంటున్నాయి అయితే పాడమంటావా పాట చెల్లె పూలు కట్టినా పిచ్చి పూలు కట్టినా పిచ్చిరాజే పిచ్చి పూలు కట్టా పిచ్చి పూలు ఒక్కసారి బాబా నేను దాని పాట పాడితే తొట్లే తెగి కింద వాడాలి la 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 la
సాకలు పడనుకున్నావా అరే ఏం మాట్లాడుతున్నావుగా పుట్టిన బిడ్డకు ఏమంటాను మొగడు మిండడు మత్తమా ఏంటవా మాట మాట్లాడితే అట్లా ఉండాలి పాట పాడితే అట్లా ఉండాలి ఇయ్యాల రేపు కసండి అమ్మమ్మలో నాయనమ్మలో మనవాళ్ళు నిలబడుకున్నాం అనుకో ఇక దాకాల్లోకి వచ్చినాక కసంటోళ్ళు ముసలోళ్ళు అడుగుతారు మీ మనవాళ్ళకి కొడుక బిడ్డ అంటే మగ పిల్లగాడి ఇట్లా పుట్టింది అనుకో ఏ మగ పిల్లగాడి పుట్టినవని నమ్ముకుంటే పోతారు ఈ ఆడవిల్ల ఇట్లా పుట్టింది అనుకో 4 సార్లు ఇంత ఒక్కసారి కూడా చూడరు ఎమ్మకం అంతా తొక్కి పూల పెట్టుకొని మాడిపోయిన పెంకాసులు పెట్టుకొని 4 సార్లు ఒక్కసారి అంటారు ఆడే పుట్టినప్పుడే ఆడలోకి అక్కడి పేరు వచ్చింది కానీ ఇక్కడి పేరు రాలేదు అదేంటి ఎంత గౌరవంగా ఎంత ప్రేమతోటి ఎంత గౌరవంగా పెంచి పెద్ద వేసిన ఒక చేతులు పెట్టక తప్పది వాకి కాళ్ళు మొట్టక తప్పది ఆడవిల్లు అంటే పుట్టినప్పుడు అక్కడి పేరు వచ్చింది కానీ ఇక్కడి పేరు రాలేదు ఆడవిల్లు అన్నప్పుడు అట్లుందా మాముండా మోడుండా అదో ఏ పుట్టలో ఏ బాగుంది ఎవరికి ఎవరి పట్టావా తల్లికి బొల్లుంటే పిల్లకి చూసుకుంటుంది నువ్వు వచ్చినప్పటి నుంచి ఆయన చూస్తున్నావు ఆయన కుప్పని చూస్తున్నావు ఇక నీకు నీ బిడ్డకి ఆ మాట మాట్లాడుతున్నావు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అనుకోరికే నాకు ముంగడికి రాబోదు కాదు